గుడ్ మార్నింగ్ గాయ్స్ అండ్ నౌ ద టైమ్ ఈస్ అరౌండ్ 3:30 అవుతుంది. అండ్ ఈరోజు ద లాస్ట్ సమ్మిట్ డే మాట. ఈరోజు ఇంకా ఇప్పుడు రీచ్ అయ్యే పాయింట్ చెప్పాను కదా, ఇట్ ఈస్ అరౌండ్ 15,350 మన సమ్మిట్ పాయింట్ రూపిన్ బస్ది. అండ్ ఈ స్టార్ గేజింగ్ చూస్తూనే చాలాసేపు టైంపాస్ చేసేసాను. ఈ స్టార్స్, ఆ లైట్, స్టార్ నుంచి వచ్చే లైట్ చూసిన తర్వాత అర్థమైంది అసలు మనకి, మాది ఆంధ్రప్రదేశ్ కదా, సో పర్టికులర్ విజయవాడ నుంచి అయితే మాకు లైట్ పొల్యూషన్ ఎక్కువ, అంత స్టార్స్ కనబడవు. సో ఇక్కడ మాత్రం ఈ స్టార్ చూసిన తర్వాత ఆ టెంట్లు, స్టార్లు తప్ప ఇంకేం కనబడట్లేదు నాకు. అరే ప్రపంచం మొత్తంలో మేమే ఉన్నామా అనిపిస్తుంది, అంత బాగుంది. ఇట్ ఈస్ వెరీ గుడ్. కాకపోతే వీడియోలో సరిగ్గా రావట్లేదు. ఇట్ ఈస్ ఫైన్. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాము మనం. Good morning. We are at Rupin Pass now, and the time is around 6. Morning 3:10 కల్లా స్టార్ట్ అయిపోయాం అండ్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. పైన మీకు ఏదైతే పాయింట్ కనబడుతుందో అదే రూపిన్ పాస్. సో మా ప్లాన్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ సన్ రైజ్ వచ్చేసరికల్లా అక్కడ ఉండాలని. సో వీ హ్యావ్ ఆల్మోస్ట్ రీచ్. This is our main trek leader Chandan Bhai, and he's the Sanket. We did a good teamwork, Sanket, right? Yeah, really nice. ఏదో వచ్చేసాం అనుకున్నాం కానీ కొంచెం ముందుకు వచ్చిందో తెలిసింది. మేము ఎక్కాల్సింది ఆ పైకి. అది చూసారు ఎలా ఉందో, ఆ పైకి ఎక్కాలి. స్టీప్ చూడండి ఎలా ఉందో. అండ్ రూపిన్ పాస్ ఆరిజిన్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. మామూలుగా అయితే మొత్తం స్నో ఉంటుంది. ఇంకొక 1 మంత్లో ఇదంతా, ఈ ట్రెక్ అంతా కవర్ చేయాలంటే ఇదంతా స్లోనే ఉంటుంది. क्या से किधर से चालू होगा? So this area, it's a small pattern right over there. Okay. So it's the origin of the river Rupin. Okay, okay. So when we can expect the snow, in which months? During April, May. April, May, okay. Okay, in the month of April and May. So that's where the water falls. After that, after completing April During and that May, time there is snow. completely snow. Yeah, it's all covered in snow. So Okay. we cross over snow. Will people be coming for trek in that month also? Okay. ఇంకా మళ్ళీ పైకి వెళ్తే వాటర్ లేదంట. సో వాటర్ ఇక్కడే పడుతున్నాం. ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నాం అంటే అందరం ఇది చూసి భయపడుతున్నాం. ఎవరో పైకి ఎక్కట్లేదు. ఇది చూసుకొని ఒక యుద్ధంలా ఫీల్ అవుతున్నాం అందరం. ఎవరెక్కుతారా అని. అది చూడండి ఎంత స్టీప్ ఉందో అసలు. ఇప్పుడు ఎక్కే ముందే నీట్గా అందరూ వాటర్ తాగి కొంచెం తిన్నారు, మంచి ఎనర్జీతో ఎక్కుదామని చెప్పి. కంటిన్యూస్గా ఎక్కాలేమో. అండ్ రాక్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఎవ్రీవన్ ఈస్ పుట్టింగ్ దేర్ హెల్మెట్స్ ఓవర్ దేర్ హెడ్స్. ఇదే ద టఫెస్ట్ పార్ట్. అండ్ ఆ పైకి వెళ్ళిపోతే మా సమ్మిట్ అదే. దట్ ఈస్ ద రూపిన్ పాస్. ఇప్పుడు మొదలైంది అసలైన ట్రెక్ ఎక్కడం. ఇప్పుడు ఏంటంటే బేసిక్గా మనం ఓన్లీ రాళ్ళున్న ఎక్కచ్చు, కానీ ఈ మధ్యలో ఈ రాళ్ళు అండ్ కింద మట్టి ఉంది. ఇది దీనివల్ల జారిపోతుంది. మీరు చూస్తే స్టీప్ కూడా మేము ఎలాగా నడుస్తున్నాం అన్నది చూడండి. కంప్లీట్గా అరౌండ్ ఒక 70 degrees ఆర్ 65 degreesలో స్లాంట్ అయితే కానీ మనం వీ కెనాట్ క్యాచ్ దట్. అలా ఆ పొజిషన్లో నడవాల్సి వస్తుంది. కొన్ని రాళ్ళు అయితే ఊగుతున్నాయి కూడా. మనకి ఏ రాళ్ళ మీద వేస్తే ఏంటో తెలియట్లేదు. నా ముందతను జాగ్రత్తగా కొట్టుకొని వెళ్తున్నాడు అండ్ నేను దాని మీద వెళ్ళాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆయన వెయిట్కి ఆ రాయి ఆపింది, నా వెయిట్కి ఆపిద్దో లేదో తెలియదు. సో ఖచ్చితంగా ఒకరికొకరు అసిస్ట్ చేసుకుంటున్నా అన్నమాట. పాపం ఆయన కూడా ఇప్పుడు వెనక్కి తిరిగి నాకు అదే చెప్తున్నారు, ఏ రాయి ఊగుతుంది, ఏ రాయి ఊగట్లేదు అని చెప్పి. పర్టికులర్గా మా స్టిక్స్ అలా ఉపయోగపడుతున్నాయి. సపోర్ట్కే కాకుండా స్టోన్స్ని మనం టెస్ట్ చేయడానికి కూడా ఉపయోగపడుతున్నాయి. ఆయన అదే చెప్తున్నారు, ఆ రాయి ఊగుతుంది జాగ్రత్తగా రా అని చెప్పి. బట్ ఎంత వాళ్ళు చెప్పినా సరే మనం మళ్ళీ టెస్ట్ చేసుకోవాల్సిందే, దేని మీద స్టెప్ చేయాలి, దేని మీద స్టెప్ చేయకూడదని చెప్పి. నిజం చెప్పాలంటే ది బెస్ట్ పార్ట్ ఇదే ట్రెక్లో. అంటే లైక్ ఎందుకు వచ్చారా అని కూడా అనిపించింది.
మన కంఫర్ట్ జోన్ వదిలేసుకొని. బికాజ్ ఎక్కుతున్నప్పుడు కొన్నిసార్లు ఇప్పుడు మేము చాలా పైకి వచ్చేసాం ఇప్పుడు ఆల్మోస్ట్. ఇంకొంచెం ముందుకెళ్ళి రైట్ కట్ చేయాలి. మన కింద నుంచి కనబడినంత ఈజీగా లేదు, ఇంకా టఫ్గా ఉంది చెప్పాలంటే. బికాజ్ ఏం జరుగుతుందంటే ఈ పైన ఎవరైనా ఎక్కుతుంటే వాళ్ళు రాళ్ళు మన మీద పడడం అండ్ మేము దాన్ని సడన్గా తప్పించుకోవాల్సి వస్తుంది. అది మెయిన్ ఇష్యూ. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఈ ట్రెక్ లీడర్ ఉన్నారు కదా, ఈయన్ని అడిగాను కూడా దట్ మనం ఎందుకు మార్నింగ్ 3:30 అలా స్టార్ట్ అయ్యాము. సో బికాజ్ ఎందుకంటే మేము ఇప్పుడు రీచ్ అయిపోయింది, వీళ్ళు 4 కల్లా రీచ్ అవుతాం అన్నారు, ఈవినింగ్ 4 కల్లా రీచ్ అయిపోతా అన్నారు. సో నేను అదే అన్నాను, మనం అరౌండ్ కంఫర్టబుల్గా 4-5 కల్లా స్టార్ట్ అయి ఉంటే సరిపోయేది కదా, సన్లైట్ ఉంటుంది కదా అంటే అప్పుడు చెప్పారన్నమాట. ద థింగ్ ఈజ్ 3:30కి స్టార్ట్ అవ్వడం రీజన్ ఏంటంటే మేము ఇందాక ఎక్కొచ్చిందంట ఇంతకన్నా టఫెస్ట్గా ఉంటుందంట నైట్ ఎక్కింది. అది నైట్ ఎందుకు ఎక్కించారంటే దానికి రీజన్ చెప్పారు. అది కనుక మేము మార్నింగ్ చూస్తూ ఆ సైడ్ ఆ డేంజర్ని చూస్తూ ఎక్కితే ఖచ్చితంగా భయపడేవాళ్ళం అంట ఎక్కడానికి, ఇంకా లేట్ అయిపోయేదంట. సో వాళ్ళు ఎంత బాగా ప్లాన్ చేశారంటే మాకు తెలియకూడదని చెప్పి ఎక్కిన డేంజర్నెస్ ఆర్ ఆ స్టీప్నెస్ తెలియకూడదని చెప్పి నైట్ ఎక్కిచ్చేశారు ఆ స్ట్రెచ్. అండ్ ఇక్కడైతే ఆ ఎడ్జెస్లో చూడండి అసలు ఇక్కడ అసలు నించున్నా సేఫ్ కాదు, ఎందుకంటే గాలి చూడండి ఎలా వస్తుందో, గాలి కొడుతూనే ఉంటుంది. ఈ క్రాసింగ్ని ఏమంటారంటే గల్లీ అంటారు. గల్లీలో ఎప్పుడు గాలి ఎక్కువ కొడుతూ ఉంటుంది, అందుకే మనకు ఆ సౌండ్ వస్తుంది. అసలు పీక్స్ ఈ పక్కన రైట్ సైడ్ అంతా యాక్చువల్లీ ఇంతకుముందు రైట్ సైడ్ వెళ్ళే వాళ్ళు అందరూ, అక్కడ చిన్న చిన్న రాళ్ళు పడిపోయినాయి చూడండి. బట్ ఆ రైట్ సైడ్ రీసెంట్గానే ల్యాండ్ స్లైడ్ అయ్యి మొత్తం పడిపోయింది, అందుకు అటు సైడ్ వెళ్ళడానికి దారి లేదు. అందుకు ఈ కొండకి ఎడ్జ్లో ఈ సైడ్ వెళ్ళాల్సి వస్తుంది. కొంచెం పైకి ఎక్కితే వెళ్ళిపోయినట్టే, ఇట్స్ డన్. Congratulations. Thank you, sir. Good job. Thank you so much, sir. This was the final altitude, which is 15,350. So yes guys, finally మనం రీచ్ అయిపోయాం పాయింట్. అసలు లైక్ ఇట్స్ ఓవర్వెల్మింగ్ ఫీలింగ్. ఇంతకుముందే ఏమైందంటే ఇక్కడికి ఈ ల్యాండ్ స్లైడ్ ఏదైతే ఉందో ఈ ల్యాండ్ స్లైడే పడిపోయింది బేసికల్లీ. లేదంటే ఇటు నుంచి కొంచెం డైరెక్ట్గా పైకి ఉండేది, మేము ఆ ఎడ్జెస్ నుంచి రావాల్సి వచ్చింది. బట్ ఇట్స్ ఫైన్. అండ్ ఇలా ఎక్కుంటూ వచ్చాం కదా, ఇలా డిసెండ్ అవుతాము. డిసెండ్ అయ్యి అలా వెళ్తూ ఉండాలి మనం. డిసెండింగ్ ఇది ఈజీ, బట్ డిసెంట్లోనే ఎక్కువ ఇంజ్యూరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డిసెండింగ్ విల్ టేక్ అనదర్ 2 days. బట్ యాటిట్యూడ్ ప్రాబ్లం ఉండదు, అట్ ద సేమ్ టైం బ్రీతింగ్ ప్రాబ్లం కూడా ఉండదు. అండ్ ఇట్స్ నాట్ సేఫ్ టు బీ మోర్ దాన్ 20 or 25 minutes. డిఫర్స్ పర్సన్ టు పర్సన్, ఎందుకంటే అనవసరంగా బ్రీతింగ్లో ఇష్యూ వచ్చింది. మన వాళ్ళందరూ ఫోటో తీసినారు. ఎదురు కనిపిస్తుంది చూసారా, ఈ రేంజ్ అంతా కిన్నర్ కైలాష్ అంట. అసలు అది మరి ఇంకా ఎక్కువ ఆల్టిట్యూడ్లో ఉన్నాయి. మొత్తం స్నో గ్లేషియర్స్ చూడొచ్చు అవి. సో ద థింగ్ ఈజ్ ఇక్కడ నుంచి అయితే మనకి డిసెండే ఉంటుంది మొత్తం, ఇంకెక్కడా లేవుండవు. విచ్ మీన్స్ ఆల్టిట్యూడ్గా ఇష్యూ ఉండదు, అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం బ్రీతింగ్ ఇష్యూ ఉండదు. ఎందుకంటే ఇందాక అసలు ఎక్కుతున్నప్పుడు చాలామంది మధ్యలో అయిపోయారు ఆల్టిట్యూడ్ ఇష్యూ వచ్చి. విచ్ మీన్స్ బ్రీతింగ్ ఆడలేదు ఎవరికి సరిగ్గా. ఈవెన్ ఇక్కడ కూడా మేము ఎక్కువ బ్రీతింగ్ తీసుకోవాల్సి వస్తుంది. వాట్ హ్యాపెన్స్ వెన్ వీ టేక్ మోర్ బ్రీతింగ్ ఏంటంటే ఎనర్జీ ఎక్కువ లాస్ అవుతాం. అందుకే ఇక్కడి నుంచి అమ్మటే దిగిపోతున్నాం. ఇక్కడి నుంచి మాకు మొత్తం కిందకి దిగి వెళ్ళడానికి 2 days పడుతుంది. ఎక్కడికి, సాంగ్లా అన్న ప్లేస్కి వెళ్ళడానికి 2 days పడుతుంది. ఫ్రమ్ సాంగ్లా వీ విల్ గో బ్యాక్ టు షిమ్లా. అండ్ హియర్ ద సన్ లైట్ వాజ్ క్రేజీ. చూడండి, పైన ఉన్నాం కానీ కిందకి దిగబుద్ధి కావట్లేదు. బట్ ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు, అసలు మంచిది కాదు. మంచి సన్లైట్ వస్తుంది. అండ్ ఈ ల్యాండ్స్కేప్ వ్యూ విత్ దట్ కిన్నరు కైలాష్ హిల్స్, ఇట్ ఈస్ ఆసమ్. Hello guys, it is around 12:30 right now and still we are walking because as I have said before only, ఈరోజు మొత్తం 40 kilometers అని చెప్పా కదా. సో అది అలాగే వెళ్తూనే ఉన్నాం. బట్ విచ్ మోటివేట్స్ మీ ఈజ్ దట్ హిల్స్.
ఆ హిల్స్ అలా కనబడుతూనే ఉన్నాయి విత్ దట్ స్నో గ్లేషియర్స్ ఆన్ టాప్ ఆఫ్ దెమ్. సో అలా వెళ్ళాల్సి వస్తుంది. ఇవన్నీ ల్యాండ్ స్లైడ్స్ అయ్యే ప్లేసెస్ మాట. అటు సైడ్ ఎవరు నడవరు. ఐ వాస్ కమింగ్ స్లో అండ్ ఇక్కడ అందరు చూడండి ఎలా పడిపోయారు అసలు, ఎందుకంటే ఎండ మామూలుగా లేదు. అండ్ ఇట్స్ బీన్ ఎంత అవుతుంది టైము, అరౌండ్ ఒక 1 అవుతుంది. 3 నుంచి 1 వరకు నడుస్తూనే ఉన్నాం. ఓ ఈ వ్యూలో అలా కూర్చుండిపోయారు మా వాళ్ళందరూ. गुड मॉर्निंग. ओ माय गॉड, उस तरफ देखा क्या भाई? एकदम क्लाउड्स. वेर इज कार्तिका मैम? अच्छा कार्तिका मैम. Oh, good morning. Jitu sir, good morning. Manju sir, good morning. Good morning. Kartika ma'am, good morning and happy birthday. Aji Kartika aajo. Happy birthday To you. Happy birthday to Tika ma'am. Happy birthday to you. Bless you. May God bless you. May God bless you, dear Kartika ma'am. Happy birthday to you. Yay! क्या जॉली? Many boyfriends to you. Good morning, this is Lokeshwar from Roni Ghat and this is the last day of our trek. And చెప్పాలంటే నిన్న నేను after walking for 14 kilometers I was unable to take any video. And also ఇక్కడ కూడా మాకు లాస్ట్ డే ఏం జరిగిద్దంటే విల్ డిస్ట్రిబ్యూట్ అవర్ సర్టిఫికేట్స్. మనం ట్రెక్ కంప్లీట్ చేసాం కదా, ఆ సర్టిఫికేట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అందుకు నిన్న చాలా టైం తీసుకొని అరౌండ్ ఒక 2 hours అందరూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. దెన్ ఐ గాట్ టు నో దట్ మా ట్రెక్ చాలా చాలా అంటే చాలా బాగా జరిగింది. అట్ ది సేమ్ టైం ఇట్ ఈస్ సో అడ్వెంచరస్. వాళ్ళు చేసిన అరౌండ్ ఒక అంటే ఆన్ అన్ యావరేజ్ 10 ట్రెక్స్ చేసి ఉంటే దిస్ రూపిన్ పాస్ వాజ్ ద టఫెస్ట్ ట్రెక్ దే ఆర్ సేయింగ్. అంటే ఇది చాలా టఫ్ మాట. ఎందుకంటే నిన్న మేము చూసారు కదా, ఏదైతే పైకి ఒక స్టీప్ ఉందో దాన్ని గల్లీ అంటారు అనమాట. అక్కడ మేము స్టెప్ చేస్తుంటే చాలు కిందకి రాళ్ళు పడిపోతున్నాయి, వెనకాల మీద రాళ్ళు పడిపోతున్నాయి. అందుకే హెల్మెట్స్ మ్యాండేటరీ చెప్పారు. సో ఆ ఒక స్టీప్ మాత్రం ఈవెన్ ఐ ఫెల్ట్ లైక్ అసలు ఇది అవుతుందా మన వల్ల అని అనిపించేసింది. మధ్యలో ఎక్కుతున్నప్పుడైతే వెనక్కి వెళ్ళాలన్న భయం ఉంది, ముందుకు వెళ్ళాలన్న భయం వేసేసింది. కానీ దట్స్ వేర్ అగైన్ కొంచెం కరేజ్ తెచ్చుకొని లేదు మనం ఎలాగైనా మనం చేయగలమని చెప్పి ముందుకు వెళ్ళాను. బట్ ఫైనల్లీ ఐ కంప్లీటెడ్ దట్. అండ్ ఆల్సో ద ట్రెక్ ఈజ్ ఆల్ అబౌట్ knowing ourselves and also మీటింగ్ ఎవ్రీ వన్ హియర్. బట్ మా ట్రెక్లో అందరూ అంటే మ్యాక్సిమం పీపుల్ ఆర్ అబోవ్ 40 అండ్ ఆల్సో దే వర్ సో ఫిట్. అండ్ సమ్ పీపుల్ ఆర్ ఫ్రమ్ ఎయిర్ ఫోర్స్, ఆర్మీ అండ్ డాక్టర్స్, థెరపిస్ట్స్ ఉన్నారు. అండ్ దెర్ ఆర్ 2 more అదర్ సిఎస్ కూడా ఉన్నారు. సో వీళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసినప్పుడు దట్ హెల్ప్ మీ లైక్ సో అంటే ఆబ్వియస్లీ మనం ఏదైనా ప్రాక్టికల్గా చేస్తేనే ఇంకా బాగా తెలిసింది. బట్ somewhere their 20 or 30 years of experience helped me to gain at least a year or 2 years of experience, right? ఈ రోజు లాస్ట్ డే. ఇంకా ఈరోజు అరౌండ్ ఒక 10 kilometers నడవాల్సింది మొత్తం మనకి. 10 kilometers నడిచిన తర్వాత వి విల్ గెట్ అ వ్యాన్ అండ్ అక్కడి నుంచి షిమ్లాకి వెళ్ళిపోతాం అన్నమాట. దట్స్ ఇట్. అండ్ ఇప్పుడైతే టైం అరౌండ్ 6 అవుతుంది. ఇక్కడ నుంచి బ్రష్ చేసేసుకొని ఇమీడియట్లీ స్టార్ట్ అయిపోయి ఈరోజు కూడా 10 kilometers సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసేస్తే ఇట్స్ డన్. ఎస్ గైస్, వి స్టార్టెడ్ టు డిసెండ్. ఇంకా ఈ 10 kilometers అయిపోతే వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్న ఆనందం ఒకటి, అట్ ద సేమ్ టైం ఈ మౌంటైన్స్ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాం అని బాధ కూడా ఉంది. చెప్పాలంటే ఇంటికి వెళ్ళిపోతున్నాం ఆనందం ఎక్కువ ఉంది. ఎందుకంటే
చూడాల్సిన వర్స్ట్ సిచ్యువేషన్స్ అన్నీ చూసాము. సో లెట్స్ గో. ఈరోజు చాలా ఎనర్జీ ఉంది, ఏంటో అర్థం కావట్లేదు. లాస్ట్ డే అనుకొని, లాస్ట్ డే కాబట్టి నెక్స్ట్ లెవెల్ ఎనర్జీ ఉంది. అందరు పరిగెడుతున్నారు, లిటరల్లీ పరిగెడుతున్నారు. సో ఆఫ్టర్ 6 days నెట్వర్క్ వచ్చింది. ఇదిగో మన వాళ్ళు ఫోన్లు మొదలు పెట్టేశారు. అండ్ ఆ వ్యూస్ కూడా అండి, ఆ విలేజ్ అక్కడ సన్లైట్ అక్కడే పడి, ఇదంతా ఏమో షాడో ఉంది, అటేమో సన్లైట్ ఉంది. ఇప్పుడు షార్ట్ కట్లో తీసుకెళ్తున్నాడు కానీ అసలు ఈ వ్యూ చూడండి, యా బాబోయ్. जाओ ना देवा भाई, यू कैन गो. देवा भाई इसका नाम, ये इज अ प्रो ट्रैकर है हमारा बैच का. यही स्पीड में गया तो 10 बजे तक पहुंच जाएंगे 10 बजे से पहले. शांगला. अरे यार 10 बहुत से पहले हाँ क्या बहुत स्पीड में आया ब्रो. चलो स्पीड से गए ना 10 बजे तक पहुंच जाएंगे. చెప్పాలంటే చాలా ఫాస్ట్గానే వచ్చేసాము. అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు షాంగ్లా మాట. మనం ఇక్కడి వరకే మనం రావాల్సింది, అంటే బయట ఉన్నాము, ఊరు లోపలికి వెళ్ళి ఊర్లో నుంచి మనం బయటకు వెళ్తాం. మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత మనకి ఈ వ్యాన్ అన్నది వస్తుంది. అండ్ ఈ షాంగ్లా అన్నది ఒక వ్యాలీ. సో మొత్తం చుట్టూ మౌంటైన్సే ఉన్నాయి, మొత్తం పైకి చాలా హైట్గా కనిపిస్తున్నాయి. ఆ క్లౌడ్స్ మీద వరకు మౌంటైన్సే కనిపిస్తున్నాయి. భలే ఉంది ఈ ఊరు మాత్రం. సో ఇదిగోండి మొత్తానికి షాంగ్లా రీచ్ అయ్యాం. వ్యాలీ ఇదే, మనం దాన్ని చూస్తుంది. ఇవన్నీ చూడండి, ఇలా నడుస్తూ ఉంటే పక్కనే మనకి యాపిల్స్, ఇవన్నీ యాపిల్ చెట్లే. లైక్ వీ కెన్ టేక్ దట్ అండ్ ఈట్. మామూలుగా అఫీషియల్ కాదు, బట్ చాలామంది తింటారు. ఇట్స్ ఫైన్. भाई हम लोग खा सकते हैं ना? नहीं खा सकते. यहाँ तोड़ेंगे तो घर पे बर्तन धुलवाएंगे. క్యా మనం అంట ఇక్కడ కనుక ఒక్క యాపిల్ కూడా తీస్తే ఇంట్లో బట్టలు ఉతికిస్తారంట, మనతో బట్టలు అంట్లలో వేస్తారంట. ఇదిగోండి అటు ఇటు మొత్తం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం యాపిల్సే. ఇది ఇక్కడి నుంచి ఇలాగ మనకి బయటికి ఎక్స్పోర్ట్ అవుతాయి. అండ్ ఇండియాకి కూడా మనకు వచ్చేది ఇక్కడి నుంచే. హాయ్, వాట్ వాజ్ యువర్ నేమ్? రిషికా. Rishika. Okay, good girl. Are you going to school? Yes. Yes, good girl. Bye. Bye. She's so cute. एकदम इतना జ్యూస్ होता है ना इसके अंदर. ఈయన చెప్తుంది ఏంటంటే ఇక్కడ మనకి షిమ్లా నుంచి ఇటు నుంచి అన్నీ వస్తాయి కదా యాపిల్స్, వాటికన్నా ఈ బాగుంటాయి. ఎందుకంటే ఈ సాంగ్లో ఏదైతే ఉందో షిమ్లా కన్నా చాలా హైట్లో ఉన్నాం కదా. సో ఇక్కడ నుంచి ఈ కోల్డ్ టెంపరేచర్లో వచ్చే యాపిల్స్కి రేట్ ఎక్కువ అండ్ ఆల్సో టేస్ట్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ లాస్ట్లో పిక్ చేస్తారు. కింద ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ పైకి వచ్చి ఈ పైకి తీసుకుంటారంట ఈ సాంగ్లా అన్న ఏరియాలో. అండ్ ఇదే నాకు తెలిసి లాస్ట్ ఫ్యూ స్టెప్స్ అనుకుంటా ఈ ట్రెక్లో. ఎందుకంటే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇది సాంగ్లా ఊరు వచ్చేసింది కాబట్టి ఇక్కడికి వెహికల్ వచ్చింది. ఇక్కడి నుంచి మనం పిక్ చేసుకొని షిమ్లా తీసుకెళ్ళిపోద్ది. అండ్ ఈ జర్నీ మాత్రం అసలు లైఫ్లో ఇంకెప్పుడు మర్చిపోలేను. ఫస్ట్ ట్రెక్లా కాకుండా ఇది లైఫ్లో ఒక మెమరబుల్ ట్రెక్లా మిగిలిపోద్ది అని చెప్పి నాకైతే అర్థమైంది. ఎందుకంటే చాలా అంటే చాలా తెలుసుకున్నాను ఈ ట్రెక్లో. ఈవెన్ వాట్ ఐ కెన్ డూ అండ్ వాట్ ఐఎమ్ ల్యాకింగ్ ఆఫ్ అన్నది కూడా తెలిసింది. చాలా ఇన్పుట్స్ వచ్చినాయి అబ్బా ఈ ట్రెక్లో మాత్రం. అండ్ బాధగా ఉంది కొంచెం, ట్రెక్ అయిపోతుందని చెప్పి. అండ్ మోర్ ఓవర్ ఈ మౌంటైన్స్ని వదిలేసి వెళ్ళాలంటే సూపర్ అసలు, ఈ వాటర్, ఈ మౌంటైన్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ విత్ దిస్ ఐఎమ్ ending the sequence of Rupin Pass videos, and please stay updated for further content. Thank you.